హలో అందరికీ. అల్లం పెసరట్టుకు వచ్చేసి ముందుగా పెసల్ని ఒక 8 అవర్స్ ముందు అయితే నానబెట్టుకోవాలి. అందులోనే ఒక దోసెడు బియ్యం అయితే వేసుకోవాలి. అలా వేసుకుంటేనే అట్లకి అంటుకోకుండా ఉంటుంది. దీని కాంబినేషన్ టమాటీ చట్నీ అండ్ ఈ టమాటీ చట్నీలో కూడా ఎక్కువ ఎండుమిర్చి అది వేసుకుంటే కొంచెం కారంగా ఉంటుంది. రెండు కూడా స్పైసీగా ఉంటాయి. ముందుగా ఆనియన్స్, ఎండుమిర్చి, అల్లం, జీలకర్ర వేసి వేయించుకున్న తర్వాత టమాటోస్ అయితే వేసుకోవాలి. ఇంకా కచ్చాపచ్చాగా చేసుకోవాలి. ఆ సైడ్ తీసిన తర్వాత నెక్స్ట్ పెసలు బాగా 8 అవర్స్ నానిన తర్వాత అందులో కావాల్సిన పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, సాల్ట్ కూడా అప్పుడే వేసుకోవాలి. అప్పుడే వేసుకొని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. తర్వాత అయితే సరిగ్గా కలవదు. అండ్ నెక్స్ట్ మీకు కావాలనుకుంటే అందులోనే పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర అవి వేసుకోవచ్చు. నాకు అవేవి నచ్చవు, అందుకే ప్లెయిన్గా వేసుకున్నాను. అండ్ పిల్లల కోసం వచ్చేసి నార్మల్ దోశ అయితే వేసుకున్నాము. వాళ్ళు తినరు పెసర దోశ, అందుకని వాళ్ళకి నార్మల్ దోశ అయితే వేసాను. పెసరట్టు విత్ టమాటా చట్నీ